కడప జిల్లా ప్రొద్దుటూరులో బంగారు దుకాణం యజమాని కిడ్నాప్ కలకలం రేపింది. బంగారు అంగళ్ల వీధిలోని తనికింటి జ్యువెలరీ షాప్ యజమాని శ్రీనివాసులను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులమని చెప్పి కారులో తీసుకువెళ్లారు. శ్రీనివాసులు భార్య లక్ష్మి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా తాము తీసుకువెళ్లలేదని చెప్పడంతో కిడ్నాప్ వ్యవహారం బయటపడింది. వెంటనే ఆమె 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కడపలో కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లక్ష్మీదుర్గ ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. శ్రీనివాసులు అనే బంగారు వ్యాపారి నైట్ నిన్న తన షాపు ముగించుకొని భార్యాభర్త అంటే శ్రీనివాసం లక్ష్మి అనే ఇద్దరు దంపతులు షాపును క్లోజ్ చేసి వెలుచుండగా మధ్యలో 2 వ్యక్తులు పోలీసులు వచ్చి కిడ్నాప్ చేయడం జరిగింది. కారులు ఎక్కించుకుపోయారు పోలీసులు అని చెప్పి. ఆ తర్వాత ఆ పోలీస్ స్టేషన్ పోయి వాళ్ళ భార్య లక్ష్మి ఎంక్వైరీ చేసుకుంటే పోలీసులు ఎవరూ రాలేదు, అతని పైన ఎలాంటి కేసులు లేవని ఆ పోలీసులు నిర్ధారించడం జరిగింది 3 టౌన్ పోలీసులు. ఆ తర్వాత ఆ 10 గంటల 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఈ మేరకు ఆమె ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. సో ఇప్పటికీ ఆ వ్యక్తులు ఎవరు కిడ్నాప్ చేశారనేది ఇంకా పోలీసులు ఆరాధిస్తున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.